మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళవారం మంగళగిరిలో శాశ్వత నివాస పట్టాలను అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాన్ స్టాప్ పట్టాభిషేకానికి సీకే కన్వెన్షన్ సెంటర్ వేదిక అయింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అడుగు తీసి అడుగు మార్చకుండా నిలబడే ఉన్నారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని 1331 మంది లబ్ధిదారులకు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్ తొలి రోజు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 7:30 గంటల పాటు ప్రతి లబ్ధిదారుని ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి లోకేష్ పట్టాలను అందజేశారు. ప్రతి ఒక్కరికి పట్టాపత్రంతో పాటు నూతన వస్త్రాలను బహుకరించారు. ఓపిక, పట్టుదల విషయంలో యువనేత లోకేష్ తండ్రిని మించిపోయారని నాయకులు కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నందం అబద్దయ్య, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకం అయ్యారు. మీ అందరు తెలుసు, 2019లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ, ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించాను. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా, ఆయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు రెండో విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఎవరు ప్రభుత్వాన్ని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. ఆనాడు మీ అందరిని ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలామంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈరోజు నన్ను నడిపిస్తుంది. అంతేకాదు, ఆనాడు మీ గడపకు వచ్చినప్పుడు గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పాను. ఆ హామీ ఈరోజు మీ లోకేష్ నిలబెట్టుకుంటున్నాడు. అమ్మా, మీరందరూ చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి.
ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్కన జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేస్తుంది. ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికలన్నీ ఒక పద్ధతి ప్రకారం తీరుస్తూ వస్తున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాలుగా మనందరికీ ఉన్న కళ, అది నెరవేర్చిన వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. పోలవరం, అమరావతికి పార్లమెంట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అని అమరావతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. మొన్న కూడా అన్నను కలిసినప్పుడు ఒక మాట అన్న రాజకీయాలు వేరు, రిలేషన్షిప్ వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కరెక్ట్గా 3 రోజుల తర్వాత పవన్ అన్న వచ్చి నన్ను కలిశారు. ఆయన ఒక మంచి మాట అన్నారు, నీకు అన్నగా నేను నిలబడతా, నీకేమున్నా ఎప్పుడున్నా ఒక్క ఫోన్ చేయని నాకు భరోసా ఇచ్చింది మా పవన్ అన్న. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి పనులు వస్తూ ఉంటాయి. 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, మిగతా కార్యక్రమాలు వచ్చినప్పుడు నా ఎదురుగా పక్క కూర్చుని ఉంటారు. ఆయన నా వైపు చూసి బాగా నవ్వుతారు, అన్నీ నువ్వు పట్టుకెళ్తున్నావా అన్నట్టుగా. అంటే అందరం కలిసి పనిచేస్తున్నాం, పోటీ పడి పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇంకా మీ లోకేష్ మీరిచ్చిన బాధ్యతని ఒక పద్ధతి ప్రకారం ముందరికి తీసుకెళ్తున్నారు.